ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సతీమణి వాణిపై భూ కబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీఎస్ఆర్ కాలేజీ వెనుక 10 సెంట్ల భూమి కబ్జా చేస్తారని వృద్ధులు ఆరోపిస్తున్నారు. 2 కోట్లు విలువ చేసే భూమి కబ్జా చేస్తున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 30 సెంట్ల భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తారని వృద్ధులు తెలిపారు. పంట పొలం లోపలికి హాస్టల్ వేస్ట్ వాటర్ పంపించి సాగుకు దూరం చేస్తారని వృద్ధులు ఆరోపించారు. వెనకైతే తమ్మినేని సీతారాం గారి భార్య గారు శ్రీమతి తమ్మినేని వాణి శ్రీ గారు కట్టిన ఈ యొక్క కాలేజీ మురుగునీరు అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా విడిచిపెట్టడం చాలాసార్లు చెప్పి చూసాం. అమ్మ ఇది మా పొలంలోకి మురుగునీరు విడిచిపెడుతున్నారు, బాత్రూమ్ వేస్ట్ వాటర్, మరి హాస్టల్ వేస్ట్ వాటర్ అంతా విడిచిపెడుతున్నారు, వ్యవసాయానికి యోగ్యంగా కావట్లేదు, వేస్ట్ మెటీరియల్ అంతా పడేస్తున్నారు, గాజు బెంకులు బాటిల్స్ అని పడేయడం వల్ల మేము వ్యవసాయం చేయలేకపోతున్నట్టు కూడా దానికి ఎవరు స్పందించలేదు. మేమే వాళ్ళతో వేగలేక వ్యవసాయం కూడా గత 2 సంవత్సరాల నుంచి మానేసాం. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఆ వెనక వైపు మీరు చూస్తే ఆ గడ్డి ఉన్న దగ్గర అంతా సుమారుగా 10 సెంట్ల విస్తీర్ణంలో మట్టిని పోసేసి మా పొలంలో ఇది 40 సెంట్లు మొత్తం మేము వచ్చి అడగడం కూడా జరిగింది. ఎఫ్లైన్ సర్వే కూడా అప్లై చేశాము. తహసీల్దార్ వారు ఎఫ్లైన్ సర్వేని పంపిస్తే మీరు ఎలా కొలుస్తారు, ఇక్కడ సబ్ డివిజన్ జరగలేదు, ఎలా కొలుస్తారు ఊరుకోనని చెప్పి ఆయనకు వార్నింగ్ కూడా ఆయన భయపడి వెళ్ళిపోయారు. తర్వాత మేము మరి గౌరవ శ్రీ సీతారాం గారి దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసాం, సార్ మా పొలంలో మీరు మట్టి వేసేసారు, దయచేసి దాన్ని క్లియర్ చేయించండి సార్ అంటే నేను చూడలేదన్నారు. సార్ చూడకపోవడం ఏంటి సార్, మీ కాలేజ్ వెనకే మాది పొలం ఉంది సార్, మీకు తెలుసు అంటే నేను మేడం గారితో మాట్లాడతాను, నువ్వు వెళ్ళండి అన్నారు. ఇప్పటికీ అది క్లియర్ చేయరు. పోనీ అలాగని మేమేమైనా అక్కడ అద్దు లేదని చేద్దామంటే భూమి మీదకి రానివ్వరు. ఈ స్థలాన్ని మా తాతల తరగతి నుంచి సాగు చేస్తూనే ఉన్నాం. ఈ ధర్మిల అమ్మగారు వచ్చారు, ఎవరు తమ్మినేని వాణమ్మ గారు, ఆవిడ దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారు. ఇంతకుముందు ఒకసారి ఆక్రమించారు. ఆక్రమించిన దానికి కొర్లకోట సనపల్లి లక్ష్మీనాయుడు గారు వాళ్ళ పనుల్లో మీరు ఎలాగ మనుపోయేస్తున్నారో అది తీయండి అని ఆయన గట్టిగా ఒప్పరం చేశారు. అప్పుడు తీశారు. మళ్ళీ పోసారి ఈ మధ్యన ప్రతిసారి ఇబ్బంది, ప్రతి సంవత్సరము ఇబ్బంది. పొలంకి వెళ్తే పొలంలోని నానా కంగాలు అన్నీ వదిలేయడము, హాస్టల్ కట్టి హాస్టల్లో నీరు, స్కూల్ కట్టి స్కూల్లో నీరు, ఏ దొడ్లు ఎవరండి మా పొలం చేస్తారు? పొలం చేసేవారు ఎవరున్నారు? మాకు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ బాలకృష్ణ జరుగుతారు. బాలకృష్ణ, ఇప్పుడు వారు చెప్పిందంతా విన్నాం. సో మరి ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నట్టు, అసలు అప్పుడు కబ్జా జరిగిందా, కబ్జాకు సంబంధించి మరి వాళ్ళు ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నారు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? బాలకృష్ణ.